వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం ప్రధాన సంఖ్యలలోని రకాల గురించి తెలుసుకుందాం. ఇంతవరకు మనం ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి, ఎట్లా ఉంటాయి, వాటిల్లో బిలో 100 ప్రైమ్ నంబర్సు, బిలో 1000 ప్రైమ్ నంబర్సు, మధ్యలో 100 నుంచి 200 వరకు, 200 నుంచి 300 వరకు, 300 నుంచి 400 వరకు ఉండే ప్రైమ్ నంబర్స్ని ఎట్లా కనుక్కోవాలి అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఈరోజు క్లాస్లో ప్రధాన సంఖ్యలు ఎన్ని రకాలు ఉంటాయి, ప్రధాన సంఖ్యలు మనము తెలుసుకున్న ప్రధాన సంఖ్యలు ఇప్పుడు వాటిని నంబర్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటాం. సో ప్రైమ్ నంబర్స్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, అవి ఎట్లా ఉంటాయో చూద్దాం. ఓకే అండి. ప్రధాన సంఖ్యలు అనేవి మొత్తం 3 రకాల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. ప్రధాన సంఖ్యలలోని రకాలు. కైండ్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. సో ప్రధాన సంఖ్యలు ముఖ్యంగా మనకు 3 రకాల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. 3 టైప్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. సో ఫస్ట్ వన్, వీటిని వరుస ప్రధాన సంఖ్యలు అంటాం. వరుస ప్రధాన సంఖ్యలు అంటే వీటిని సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ అని అంటాం. సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్. ప్రధాన సంఖ్యలు 3 రకాలు. దాంట్లో మొదటిది వరుస ప్రధాన సంఖ్యలు, వీటిని సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ అంటాం. మరి ప్రధాన సంఖ్యల్లో వరుస ప్రధాన సంఖ్యలని వేటిని అంటాము, అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనరల్గా మనం ప్రైమ్ నంబర్స్ రాసినప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం ప్రైమ్ నంబర్స్ని గమనిస్తే వాటిల్లో మొదటి 2 ప్రధాన సంఖ్యలు 2, 3, తర్వాత ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, ఇక్కడ 4 డిఫరెన్స్, ఇక్కడ 2 డిఫరెన్స్, అగైన్ 4 డిఫరెన్స్, తర్వాత 2 డిఫరెన్స్, 4 డిఫరెన్స్ అండ్ 6 డిఫరెన్స్. అంటే ఇక్కడ ప్రైమ్ నెంబర్స్కి ఒక పర్టిక్యులర్ డిఫరెన్స్ అంటూ ఉండదు, అంటే కామన్ డిఫరెన్స్ అంటూ ఉండదు. సో కామన్ డిఫరెన్స్ ఉండదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలని రూల్ ఏం లేదు. అదే న్యాచురల్ నెంబర్స్ అయితే కామన్ డిఫరెన్స్ 1 ఉంటుంది, ఈవెన్ నెంబర్స్కి కామన్ డిఫరెన్స్ 2 ఉంటుంది, ఆడ్ నెంబర్స్కి కామన్ డిఫరెన్స్ 2 ఉంటుంది. కానీ ప్రైమ్ నెంబర్స్కి కామన్ డిఫరెన్స్ ఉండదు. సో ఇవి ఎక్కడ కూడా ఒక ఆర్డర్లో రావాలని రూల్ ఏం లేదు కాబట్టి, సో మరి వీటిని వరుస ప్రధాన సంఖ్యలని ఎందుకు అంటున్నాము, ఎప్పుడు వరుస ప్రధాన సంఖ్యల్ని తీసుకుంటామంటే, ఫస్ట్ 2 నంబర్స్ని గమనించండి. 2, 3. సో 2 and 3 2 వరుసగా వచ్చిన సహజ సంఖ్యలు, 2 కూడా సీక్వెన్సీ న్యాచురల్ నంబర్స్. అగైన్ ఈ 2 సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ కూడా. 2, 3 వరుసగా వచ్చిన సహజ సంఖ్యలు మరియు వరుసగా వచ్చిన ప్రధాన సంఖ్యలు కావడం వలన వీటిని వరుస ప్రధాన సంఖ్యలు, సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ అని అంటాం. మిగిలిన ప్రధాన సంఖ్యలు ఎక్కడా కూడా మనకు ఒక వరుసలో కానీ కామన్ డిఫరెన్స్లో కానీ కనిపించవు కాబట్టి మనం వరుస ప్రధాన సంఖ్యలని వేటిని అంటామంటే 2 and 3. 2, 3 అనే ఈ ప్రైమ్ నంబర్స్ను మనం వరుస ప్రధాన సంఖ్యలు, సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ అని అనడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కవల ప్రధాన సంఖ్యలు. రెండోది కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్. ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటున్నాం. రెండోది ప్రధాన సంఖ్యల్లో కవల ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్. మరి వేటిని ట్విన్ ప్రైమ్ నంబర్స్ అంటాము, వాటికి డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఏ 2 ప్రధాన సంఖ్యలకైనా డిఫరెన్స్ 2 ఉన్నట్లయితే ఆ 2 ప్రధాన సంఖ్యలను
మనము కవల ప్రధాన సంఖ్యలు అనవచ్చు. అంటే ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్యలోనైనా భేదము 2 డిఫరెన్స్ 2 ఉంటే ఆ 2 ప్రైమ్ నంబర్స్ని ట్విన్ ప్రైమ్ నంబర్స్ కవల ప్రధాన సంఖ్యలని అనడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన రాసిన నంబర్లే మళ్ళీ క్రింద ఒకసారి రాస్తున్నాను చూడండి. ప్రైమ్ నంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37 ఇలా వెళ్ళిపోతుంది ప్రైమ్ నెంబర్స్ రాసుకుంటూ. వీటిల్లో మనం చెప్పుకున్న డెఫినేషన్ ఏంటంటే రెండు ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి, వాటి మధ్య భేదము 2 ఉండాలి. 2 ప్రైమ్ నెంబర్స్ అగైన్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఆర్ 2. సో ఏ ప్రైమ్ నెంబర్స్ అయినా తీసుకోండి, ఆ 2 ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ కవల ప్రధాన సంఖ్యలు అనడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ గమనించినట్లయితే 3, 5 2 ప్రైమ్ నెంబర్స్ 3 and 5 వాటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 2. కాబట్టి వాటిని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే 5, 7 5 ప్రైమ్ నెంబర్ అండ్ 7 ప్రైమ్ నెంబర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. కాబట్టి అవి కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 11, 13 సో 11 and 13 2 ప్రైమ్ నెంబర్స్, అగైన్ వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది. కాబట్టి వాటిని కూడా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అనడానికి అవకాశం ఉంది. 17, 19 ఓకే 17, 19 అనే ఈ 2 ప్రైమ్ నెంబర్స్కి కూడా డిఫరెన్స్ 2 ఉంది. ఏ రెండు ప్రధాన సంఖ్యల మధ్యనైనా భేదము 2 ఉంటే ఆ 2 ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అని అనవచ్చును. కాబట్టి మనం తీసుకున్న నంబర్లలో 3, 5 2 ప్రైమ్ నెంబర్స్, డిఫరెన్స్ 2. కాబట్టి ఇక్కడ మనం ఈ రెండింటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. 5, 7 ఈ 2 ప్రైమ్ నెంబర్స్, వీటి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. 11, 13 ఈ 2 ప్రైమ్ నెంబర్స్, వీటి మధ్య డిఫరెన్స్ 2 కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. 17, 19 ఈ 2 ప్రైమ్ నెంబర్స్, వాటి మధ్య డిఫరెన్స్ 2 ఉంటుంది కాబట్టి వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటాం. కవలలు అంటే జతలు, పెయిర్ ఒక జత. కాబట్టి వీటిని కవల ప్రధాన సంఖ్యలను మనం ఏం చేస్తామంటే జతలుగా లెక్కిస్తాం, పెయిర్స్గా కౌంట్ చేస్తాం. పెయిర్స్ జతలుగా లెక్కిస్తూ ఉంటాం. మరి ఇట్లా జతలుగా లెక్కించినప్పుడు మరి ఇందులో మనం ఎట్లా తీసుకున్నామో చూడండి. ఫస్ట్ పేర్ 3, 5, సెకండ్ పేర్ 5, 7, థర్డ్ పేర్ 11, 13, ఫోర్త్ పేర్ 17, 19 వీటిని జతలుగా లెక్కిస్తాం. 3, 5, 5, 7 తర్వాత 11, 13, 17, 19 అనే ప్రధాన సంఖ్యలే. వీటిని కవల ప్రధాన సంఖ్యలుగా జతలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్స్లో మనకు 4 పెయిర్స్ కనపడుతున్నాయి, 4 జతలు కనపడుతున్నాయి. కవల ప్రధాన సంఖ్యలను జతలుగా లెక్కిస్తారు. ఓకే అండి. సో ఆ జతలలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మొదటి 100 సహజ సంఖ్యలలో ఉండే 25 ప్రధాన సంఖ్యలలో, మొదటి 100 సహజ సంఖ్యలలో ఉండే 25 ప్రధాన సంఖ్యలలో ఇలాంటి జతలు ఎన్ని ఉంటాయి అంటే మొత్తం 8 పేర్స్, 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఎన్ని జతలు ఉంటాయంటే 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. మొదటి 100 సహజ సంఖ్యలలో ఉండే 25 ప్రధాన సంఖ్యలలో మొత్తం 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అవి 8 జతలు ఏంటి, ఎలా ఉంటాయి చూద్దాం. ఎప్పుడు ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ టోటల్లీ 8 పేర్స్ బిట్వీన్ 1 to 100 న్యాచురల్ నంబర్స్. సో 8 పేర్స్ను మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 25 ప్రైమ్ నెంబర్స్ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే మిగిలినవన్నీ తెలిసినట్టేనండి. ప్రైమ్ నెంబర్స్లో సెకండ్ది కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ని మనం పేర్స్గా కౌంట్ చేస్తాం, జతలుగా లెక్కిస్తాం. అది మొదటి 100 సహజ సంఖ్యలు, 100 న్యాచురల్ నంబర్స్. మొదటి 100 సహజ సంఖ్యలు లేదా
లేదా మొదటి 25 ప్రధాన సంఖ్యలలో ఎన్ని జతలు ఉన్నాయంటే మొత్తం 8 పేర్స్ ఉన్నాయి. మొత్తం 8 జతలు ఉన్నాయి. ఈ 8 జతలు కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. మొదటి 100 సహజ సంఖ్యలు, లేదా మొదటి 25 ప్రధాన సంఖ్యలలో మొత్తం 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ఆ 8 జతలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ 3 and 5, సెకండ్ వన్ 5 and 7, థర్డ్ వన్ 11 and 13, ఫోర్త్ వన్ 17 and 19. నెక్స్ట్ ఫిఫ్త్ పేర్ ఏంటంటే 29, 31. సిక్స్త్ వన్ 41, 43. సెవెంత్ వన్ 59, 61. ఎయిత్ వన్ 71, 73. ఇవి ట్విన్ ప్రైమ్ నంబర్స్. ఓకే, మొత్తం 8 జతలు ఉన్నాయండి. 8 జతల్లో 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61 and 71, 73 అనేవి ట్విన్ ప్రైమ్ నంబర్స్ అవుతాయి. ఇవి మొత్తం ఎన్ని జతలు వచ్చాయండి? 8 జతలు వచ్చాయి. ఓకే, మొదటి 100 సహజ సంఖ్యలు లేదా మొదటి 25 ప్రధాన సంఖ్యల్లో మొత్తం 8 జతల కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ప్రధాన సంఖ్యలలో కవల ప్రధాన సంఖ్యలను జతలుగా లెక్కిస్తాము. ఓకే రైట్. మరి ఈ 8 జతల కవల ప్రధాన సంఖ్యలకు ఉండే ప్రత్యేకత మనం ఒక్కసారి గమనిద్దాం. ఓకే అండి, ఈ 8 జతల కవల ప్రధాన సంఖ్యల్లో repeated only prime number, which is repeated only prime number in the twin prime numbers. Okay, so that is 5 only. ఇక్కడ కవల ప్రధాన సంఖ్యల జతలలో పునరావృతం మీన్స్ రిపీటెడ్ ప్రైమ్ నంబర్, పునరావృతమైన ఏకైక ప్రధాన సంఖ్య ఏది అంటే 5 అండి. ఆ 5 అనేది ఫస్ట్ పేర్లో 3, 5లో ఉంది. సెకండ్ పేర్ 5, 7లో గమనించినప్పుడు కూడా 5 ఉంది. కాబట్టి 5 అనేది ఫస్ట్ 2 పేర్స్లో రిపీట్ కావడం జరిగింది. 3, 5లో 5 వచ్చింది, 5, 7లో 5 వచ్చింది. కాబట్టి మనం ఏం చెప్తామంటే కవల ప్రధాన సంఖ్యల జతలలో పునరావృతమైన ఏకైక ప్రధాన సంఖ్య ఏది అంటే 5 అని చెప్తాం. ఓకే అండి, అది కవల ప్రధాన సంఖ్యల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో ప్రధాన సంఖ్యలు మొత్తం 3 రకాలు. మొదటిది వరుస ప్రధాన సంఖ్యలు 2, 3 అనే ఈ 2 నంబర్లు వరుసగా వచ్చిన సహజ సంఖ్యలు మరియు వరుసగా వచ్చిన ప్రధాన సంఖ్యలు కావడం వలన ఈ రెండింటిని అంటే 2, 3ని వరుస ప్రధాన సంఖ్యలు లేదా సీక్వెన్సీ ప్రైమ్ నంబర్స్ అని అంటాం. సెకండ్ వన్ కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్ నంబర్స్. మరి కవల ప్రధాన సంఖ్యలని వేటిని అంటున్నామంటే ఏ 2 ప్రధాన సంఖ్యలకైనా వాటి మధ్య భేదము 2 ఉన్నట్లయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నంబర్స్ అని అంటాం. సో ట్విన్ ప్రైమ్ నంబర్స్ను మనం పేర్స్గా కౌంట్ చేస్తాం, జతలుగా లెక్కిస్తాం. అయితే మొదటి 100 సహజ సంఖ్యలు లేదా మొదటి 25 ప్రధాన సంఖ్యలు తీసుకుంటే అందులో మొత్తం 8 జతల కవల ప్రధాన సంఖ్యలు వచ్చాయి. ఆ 8 జతలు ఇక్కడ రాసాం. అగైన్ ప్రైమ్ నంబర్స్లో కవల ప్రధాన సంఖ్యలలో మనకు ఒక బిట్టు, గతంలో అడిగిన బిట్టు ఏంటంటే కవల ప్రధాన సంఖ్యల జతలలో పునరావృతమైన ఏకైక ప్రధాన సంఖ్య ఏది అంటే ఏకైక ప్రధాన సంఖ్య అనేది 5 అనేది రిపీటెడ్ ప్రైమ్ ఇన్ ద ట్విన్ ప్రైమ్ నంబర్ పెయిర్స్. ఓకే అండి రైట్. ఇది కవల ప్రధాన సంఖ్యల్లో సెకండ్ వన్. మరి మూడోది ఏంటి, అదే చాలా ఇంపార్టెంట్. థర్డ్ వన్ మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది, వేరే టాపిక్స్లో కూడా మనకు చాలా యూస్ఫుల్. అది దాన్ని ఇప్పుడు చూద్దాం. థర్డ్ వన్ ప్రైమ్ నంబర్స్లో
మూడవది ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు, వీటికి మరొక పేరు సహప్రధాన సంఖ్యలు. వీటికి మరొక పేరు పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. ఓకే అండి. మూడో రకం ప్రధాన సంఖ్యల్లో మూడో రకం ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. వీటిని ఇంగ్లీష్లో కో ప్రైమ్ నంబర్స్ అంటాం. కో ప్రైమ్ నంబర్స్, కో ప్రైమ్ నంబర్స్ అంటాం. సో మరి దీనికి డెఫినేషన్ ఏంటి, మరి వీటి గురించి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాం కాబట్టి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే అండి. సో మరొకసారి చూద్దాం. ముందుగా డెఫినేషన్కి వెళ్దాం. ఏ రెండు సంఖ్యలకైనా ఉమ్మడి గరిష్ట కారణాంకం, ఏ రెండు సంఖ్యలకైనా ఉమ్మడి గరిష్ట కారణాంకం అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాన్నే జీసీడీ అంటాం లేదా హెచ్సిఎఫ్ అంటాం. ఓకే అండి. ఏ రెండు సంఖ్యలకైనా ఉమ్మడి గరిష్ట కారణాంకం అంటే గసాబా 1 అయినట్లయితే, నంబర్ 1 ఓన్లీ 1 అయినట్లయితే ఆ రెండు సంఖ్యలను సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా కో ప్రైమ్ నంబర్స్ అనడానికి అవకాశం ఉంది. ఏ రెండు సంఖ్యలకైనా ఉమ్మడి గరిష్ట కారణాంకం అంటే రెండు సంఖ్యల యొక్క గసాబా జీసీడీ 1 అయినట్లయితే, అంటే ఆ రెండు సంఖ్యలు ఒకటితో తప్ప వేరే ఏ సంఖ్యతోనూ భాగించబడట్లేదు అంటే ఆ రెండు సంఖ్యల గసాబా 1 అని అర్థం. ఏ రెండు సంఖ్యలైనా తీసుకోండి, ఆ రెండు నంబర్ 1తో తప్ప వేరే ఏ నంబర్ తోటి డివిజబుల్ అయ్యే అవకాశం లేదు అంటే వాటిని ఏమంటారంటే సహప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనడానికి అవకాశం ఉంది. ఓకే అండి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 8 and 9. మరి 8, 9 అనేవి యాక్చువల్గా అవి ప్రైమ్ నెంబర్సే కాదు. 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు. కానీ మన డెఫినేషన్ ప్రకారం ఏంటి, అవి ఏ రెండు సంఖ్యలైనా కావచ్చు, కానీ వాటి జీసీడీ 1 అయితే, గసాబా 1 అయితే ఆ రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మన లెక్క ప్రకారం 8, 9 యాక్చువల్గా ప్రైమ్ నెంబర్సే కాదు. మరి ఇవి కో ప్రైమ్స్ అవుతాయా లేదా చెక్ చేద్దాం. 8కి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటండి? 8 1తో డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది, 4తో డివిజిబుల్ అవుతుంది, అగైన్ 8తో డివిజిబుల్ అవుతుంది. 9 తీసుకుందాం అనుకోండి, 9 1తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, 9తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 8 ఫ్యాక్టర్స్ 9 ఫ్యాక్టర్స్ రెండు క్లియర్గా రాసేసాం. మరి ఈ రెండింటిలో నుంచి అంటే 8 ఫ్యాక్టర్స్లో నుంచి 9 ఫ్యాక్టర్స్లో నుంచి కామన్ ఫ్యాక్టర్స్ను సెలెక్ట్ చేసుకుంటాం. వాటిని ఉమ్మడి కారణాంకాలు అంటాం. కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు, కామన్ ఫ్యాక్టర్స్. మరి రెండింటిలో కూడా మనం గమనించినట్లయితే కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి? 8కి 9కి ఉన్న ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ రెండింటిలో కూడా 1 అనేది ఉంది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 కనపడుతుంది. 1తో పాటు ఇంకా ఏమైనా వచ్చాయా? సో కామన్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు 1 తప్ప వేరే ఏమీ రాలేదు. మరి దీన్ని ఏమంటామంటే గసాబా అంటాం. మరి గసాబా అనేది జీసీడీ అంటున్నాం. జీసీడీ, మరి జీసీడీని ఎట్లా జీసీడీ అని చెప్తామంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలు అంటే కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, ఏదైతే గరిష్ట ఉమ్మడి కారణాంకం ఉంటుందో దాన్నే గసాబా అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలలోని అంటే కామన్ ఫ్యాక్టర్స్లోని గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్నే జీసీడీ లేదా గసాబా, హెచ్సిఎఫ్ అని అనడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 8కి 9కి జీసీడీ ఎంత వచ్చిందంటే ఓన్లీ 1.
అంటే 8, 9 అనే నంబర్సు 1తో తప్ప వేరే ఏ సంఖ్యతోనూ డివిజబుల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి అప్పుడు ఈ రెండు సంఖ్యలకు గసాబా 1 అయింది అని చెప్తున్నాం. ఎప్పుడైతే రెండు సంఖ్యలు గసాబా 1 అయిందో అప్పుడు ఆ రెండు సంఖ్యలు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా కో ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకుంటున్నాం కదా, వీటిలలో ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఖచ్చితంగా ప్రధాన సంఖ్యలే ఉండాలని రూల్ ఏం లేదు. ఏ సంఖ్యలైనా ఉండవచ్చు, కానీ ఆ రెండు సంఖ్యలు వాటి గసాబా ఏమై ఉండాలంటే 1 అయి ఉండాలి. అంటే ఆ రెండు సంఖ్యలు 1తో తప్ప వేరే ఏ సంఖ్యలతో భాగించబడకూడదు. అప్పుడు వాటిని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనడానికి అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఇక్కడ మన కండిషన్ ప్రకారం మనం ఏం చెప్తున్నామంటే ఏ రెండు వరుస సంఖ్యలైనా తీసుకోండి, ఎనీ 2 సీక్వెన్సీ నెంబర్స్, వాటికి జీసీడీ 1 అవుతుంది. ఏ రెండు వరుస సంఖ్యలకైనా ఎల్లప్పుడూ గసాబా 1 అవుతుంది. ఏ రెండు వరుస సంఖ్యలైనా తీసుకోండి, ఎక్కడి నుంచైనా కూడా వరుసగా వచ్చే రెండు సంఖ్యలు తీసుకుంటే వాటి గసాబా 1 అవుతుంది. కాబట్టి ఏ రెండు వరుస సంఖ్యలైనా ఆటోమేటిక్గా ఏమవుతాయంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఏ రెండు వరుస సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి ఏ రెండు వరుస సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే అండి. సెకండ్ కండిషన్ ఎగ్జాంపుల్ 11 and 17 తీసుకుంటున్నాం. ఇప్పుడు 11 and 17 తీసుకున్నామండి. 11, 17 తీసుకున్నట్లయితే 11కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 11 అనేది 1తోని అగైన్ 11తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 17కి ఫ్యాక్టర్స్ ఏంటంటే 17 1తోని 17తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. 11 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. 17 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలు ఏమేమి వస్తున్నాయి? ఉమ్మడి కారణాంకాలు కామన్ ఫ్యాక్టర్స్ ఏమొస్తున్నాయంటే రెండింటిలో కూడా ఖచ్చితంగా ఉండే నంబర్ ఏంటో చూద్దాం. 11 1తో డివిజిబుల్ అవుతుంది, 17 కూడా 1తో డివిజిబుల్ అవుతుంది. ఇవి రెండిట్లో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే 1 వచ్చింది. కాబట్టి రెండు సంఖ్యలకు ఉమ్మడి గరిష్ట కారణాంకం జీసీడీ గసాబా ఎంత అంటే 1. ఈ రెండు సంఖ్యలకు జీసీడీ 1 అయింది, గసాబా 1. ఎప్పుడైతే రెండు సంఖ్యల గసాబా 1 అవుతుందో అప్పుడు ఆ రెండు సంఖ్యలు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే కోప్రైమ్ నెంబర్స్, సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. మరి ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ ఏం చెప్పుకుంటున్నామంటే ఏ రెండు ప్రధాన సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి ఏ రెండు ప్రధాన సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా కో ప్రైమ్ నంబర్స్ అనడానికి అవకాశం ఉంది. అంతకుముందు ఏం చెప్పుకున్నాం? ఏ రెండు వరుస సంఖ్యలకైనా గసాబా 1 అవుతుంది. కాబట్టి ఏ రెండు వరుస సంఖ్యలనైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు. అట్లాగే ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఏ రెండు ప్రధాన సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి అప్పుడు ఏ రెండు ప్రధాన సంఖ్యలనైనా మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చును. ఓకే. నెక్స్ట్ ఇక ఏ సందర్భంలో మళ్ళీ కోప్రైమ్ నెంబర్స్ అవుతాయో చూద్దాం. 1 and 12. ఓకే అండి, 1 and 12 తీసుకున్నాం. ఇప్పుడు 1కి ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే 1 ఓన్లీ 1తో మాత్రమే డివిజిబుల్ అవుతుంది. మరి 12కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 12 1తోని, 2తోని, 3తోని, 4తోని, 6తోని, అగైన్ 12తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇవన్నీ 12 ఫ్యాక్టర్స్. 1 ఏమో 1తో డివిజిబుల్ అవుతుంది, 12 1తోని, 2తోని, 3తోని, 4తోని, 6తోని 12తో డివిజిబుల్ అవుతుంది. అవన్నీ 12 ఫ్యాక్టర్స్. అయితే ఈ రెండు సంఖ్యలకు మనం కామన్ ఫ్యాక్టర్స్, ఉమ్మడి కారణాంకాలను తీసుకున్నట్లయితే ఉమ్మడి కారణాంకాలను తీసుకున్నట్లయితే అప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే ఓన్లీ 1. ఓకే. కాబట్టి ఈ రెండు సంఖ్యలకు జీసీడీ గసాబా ఏమవుతుంది? 1 అవుతుంది. ఎందుకంటే 1కి 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, అది ఓన్లీ 1.
తర్వాత నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందో ఆటోమేటిక్గా 1 అవుతుంది. వేరే నెంబర్లు కలిసే అవకాశం ఉండదు కాబట్టి అప్పుడు జీసీడీ ఏమిటి 1. రెండు సంఖ్యల గసాబా 1 అయిందంటే ఆటోమేటిక్గా ఆ రెండు సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఓకే రైట్. ఇప్పుడు 112కి జీసీడీ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. కాబట్టి ఆ రెండు సంఖ్యలను మనం ఏమనొచ్చు అంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనొచ్చు. ఓకే 3 కండిషన్లు చెప్పాను. ఫస్ట్ కండిషన్ చూడండి, ఏ రెండు వరుస సంఖ్యలకైనా గసాబా 1 అవుతుంది. ఏ రెండు వరుస సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి ఆ రెండు సంఖ్యల్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు. అట్లాగే ఏ రెండు ప్రధాన సంఖ్యలకైనా గసాబా 1 అవుతుంది. కాబట్టి ఏ రెండు ప్రధాన సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు. నెక్స్ట్, ఇచ్చిన సంఖ్యలలో 1 ఉన్నప్పుడు ఆ రెండు సంఖ్యలను కూడా గసాబా 1 వచ్చే అవకాశం, ఆ రెండు సంఖ్యలకు కూడా గసాబా 1 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రెండు సంఖ్యలను కూడా మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు అనవచ్చు. 1 వచ్చిందంటే ఆటోమేటిక్గా వాటి జీసీడీ కూడా 1 అవుతుంది. అందుకని వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. ఇది 3 కండిషన్స్లో అవి కోప్రైమ్స్ అవుతాయి. మరి ఏ సందర్భంలో కావు అనేది చూద్దాం. ఏ సందర్భంలో కావు అనేది తెలుసుకుందాం. నెక్స్ట్, ఓకే అండి, ప్రైమ్ నెంబర్స్లో చాలా ఇంపార్టెంట్ కో ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు మొత్తం 3 రకాలు. ఆ 3 రకాల్లో చివరిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కో ప్రైమ్స్ ఏ సందర్భంలో కావు అనేది చూద్దాం. అయ్యేదేమో 3 కండిషన్లు చూపించాను, కానిదేంటో చూద్దాం. ఓకే 15, 25 అనే 2 నంబర్స్ తీసుకుందాం. సో 15కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఓకే 15కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉంటాయి? 15 దేంతో డివిజిబుల్ అవుతుందంటే 1తోని, 3తోని, 5తోని, 15తోని డివిజిబుల్ అవుతుందండి. మరి 25 తీసుకుంటే 25 దేంతో డివిజిబుల్ అవుతుంది? 1తోని, 5తోని, 25తోని డివిజిబుల్ అవుతుంది. 15 ఫ్యాక్టర్స్ రాసుకున్నాం, 25 ఫ్యాక్టర్స్ కూడా రాసుకున్నాం. మరి రెండు సంఖ్యల యొక్క కారణాంకాలలో ఉమ్మడి కారణాంకాలు ఏంటో చూద్దాం. ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్, కారణాంకాలలో ఉమ్మడి కారణాంకాలు. ఈ రెండు సంఖ్యల యొక్క కారణాంకాలలో నుంచి ఉమ్మడి కారణాంకాలు తీసుకుందాం. అంటే ఉమ్మడి కారణాంకాలు అంటే ఖచ్చితంగా రెండు సంఖ్యల యొక్క కారణాంకాలు అయి ఉండాలి. ఇక్కడ 1 ఉందండి కామన్గా, సో 1 రాస్తాను. నెక్స్ట్ ఏముంది? 5 ఉంది, 5 కూడా కామన్గా ఉంది కాబట్టి 5 కూడా రాసాం. ఓకే రైట్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చాయి? 1 and 5. ఇక్కడ మనకు 1 and 5 కామన్ ఫ్యాక్టర్స్ అయినప్పుడు కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే మ్యాక్సిమం కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్నే జీసీడీ అంటాం. ఇక్కడ ఇచ్చిన రెండు సంఖ్యల యొక్క కారణాంకాలలో ఉమ్మడి కారణాంకాలు తీసుకున్నాం. ఆ ఉమ్మడి కారణాంకాలలో ఏదైతే గరిష్టంగా కనపడుతుందో దాన్నే గసాబా అంటారు. ఇప్పుడు గసాబా ఎంత వచ్చిందంటే ఇక్కడ 5 జీసీడీ వచ్చిందండి, గసాబా 5 వచ్చింది. మరి మన కండిషన్ డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పుకున్నామంటే ఏ రెండు సంఖ్యలకైనా గసాబా 1 అయితేనే అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు. గసాబా 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఓకే ఇక్కడ 15, 25 అనే ఈ రెండు నంబర్లకు వచ్చిన జీసీడీ ఎంతంటే 5. గసాబా 1 కంటే ఎక్కువ వచ్చింది అంటే అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు అని అర్థం. ఓకే అండి, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావాలంటే ఖచ్చితంగా గసాబా 1 అయి ఉండాలి. గసాబా 1 కంటే ఎక్కువ వచ్చిందంటే సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఓకే నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఏ సందర్భంలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు? సెకండ్ కండిషన్ 8 and 12. 8 and 12 తీసుకున్నప్పుడు 8 ఫ్యాక్టర్స్. 8 1తోని, 2తోని, 4తోని, అగైన్ 8తోని డివిజిబుల్ అవుతుంది. 8 అనేది 1,
2, 4, 8తో డివిజబుల్ అవుతుంది. దెన్ 12 తీసుకుందాం అనుకోండి. 12 1తోని, 2తోని, 3తోని, 4తోని, 6తోని, అగైన్ 12తోని డివిజబుల్ అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే 8 ఫ్యాక్టర్స్ అగైన్ 12 ఫ్యాక్టర్స్ రెండూ రాసాం. వీటిల్లో నుండి కామన్ ఫ్యాక్టర్స్ను సెలెక్ట్ చేసుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ ఉమ్మడి కారణాంకాలు. మరి 8కి 12కి ఉండే ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 1 కామన్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ 2 కామన్గా ఉంది. నెక్స్ట్ 4 కామన్గా ఉంది. ఓకే అండి, కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1, 2, 4. ఓకే, సో ఈ కామన్ ఫ్యాక్టర్స్లో మ్యాక్సిమం కామన్ ఫ్యాక్టర్ గరిష్టంగా ఉండే ఉమ్మడి కారణాంకం ఏది అంటే 4. 2 సంఖ్యలు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యల యొక్క ఉమ్మడి కారణాంకాలలో అంటే కామన్ ఫ్యాక్టర్స్లో ఏదైతే గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్నే గసాబా జీసీడీ అని అంటాం. ఇక్కడ గసాబా ఎంత వచ్చిందంటే 4 వచ్చింది, జీసీడీ 4. మరి గసాబా 4 వచ్చింది కాబట్టి అవి ప్రధాన సంఖ్యలు, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావడానికి అవకాశం లేదు. ఓకే అండి, ఏ 2 సంఖ్యలకైనా గసాబా 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఇక్కడ గసాబా 5 వచ్చింది, సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు 15, 25. ఇక్కడ గసాబా 4 వచ్చింది, 8, 12 సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. మరి ఇక్కడే గసాబా 1 కంటే ఎక్కువ వచ్చింది, ఇక్కడ కూడా గసాబా 1 కంటే ఎక్కువ వచ్చింది కదా. 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాను అంటే ఒకసారి గమనించండి. ఏ 2 సంఖ్యలకైనా గసాబా 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు అవి సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. అగైన్ నెక్స్ట్ కండిషన్, ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఏ 2 సరి సంఖ్యలు, ఎనీ 2 ఈవెన్ నంబర్స్, ఏ 2 సరి సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. 8 ఈవెన్ నంబర్ అండ్ 12 కూడా ఈవెన్ నంబరే. కాబట్టి ఏ 2 సరి సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఎందుకంటే ఏ 2 సరి సంఖ్యలు తీసుకున్నా సరి సంఖ్య అంటేనే మినిమం 2తో డివిజబుల్ అయ్యే నంబర్. ఓకే, ఎగ్జాక్ట్లీ 2తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఏ 2 సరి సంఖ్యలు తీసుకున్నా వాటి జీసీడీ మోర్ దాన్ 1 వస్తుంది. 1 కంటే ఎక్కువ గసాబా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ 2 సరి సంఖ్యలకు గసాబా 1 వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు ఏ 2 సరి సంఖ్యలు కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయ్యే అవకాశం లేదు. ఓకే అండి, సో కాబట్టి గసాబా 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఏ 2 సరి సంఖ్యలు వచ్చినప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఇవి చాలా ఇంపార్టెంట్ కండిషన్స్. ఓకే, సో సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఏ 2 సంఖ్యలకైనా గసాబా లేదా ఉమ్మడి గరిష్ట కారణాంకం 1 అయితే ఆ 2 సంఖ్యల్ని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏం చెప్పుకున్నామంటే ఏ 2 వరుస సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి ఏ 2 వరుస సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు. నెక్స్ట్, ఏ 2 ప్రధాన సంఖ్యలకైనా గసాబా ఎల్లప్పుడూ 1 అవుతుంది. కాబట్టి ఏ 2 ప్రధాన సంఖ్యలైనా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇచ్చిన సంఖ్యలలో 1 ఉన్నప్పుడు వాటి గసాబా 1 అవుతుంది. కాబట్టి ఆ 2 సంఖ్యలు అంటే 1తో పాటు పక్కన ఏ నంబర్ ఉన్నా కూడా ఆటోమేటిక్గా వాటిని మనం సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనడానికి అవకాశం ఉంది. తర్వాత ఏ సందర్భంలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావట్లేదు అంటే ఏ 2 సంఖ్యలకైనా గసాబా 1 కంటే ఎక్కువ వచ్చినప్పుడు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. అదేవిధంగా ఏ 2 సరి సంఖ్యలు వచ్చినా కూడా ఆ 2 సరి సంఖ్యల గసాబా 1 కంటే ఎక్కువ వస్తుంది. కాబట్టి అవి కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు. ఏ 2 సరి సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు కావు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, ఇవి ఈరోజు క్లాసులో ప్రధాన సంఖ్యలలోని రకాల గురించి చెప్పుకున్నాం. ఓకే అండి, సో డైలీ క్లాసు ఫాలో అవుతూ ఉండండి. బేసిక్స్ చాలా ఇంపార్టెంట్, అందులో ప్రైమ్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రైమ్ నెంబర్స్ గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్తున్నాను, వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే అండి, సో డైలీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మీరు షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీతో పాటు ఇంకా వేరే స్టూడెంట్స్ చాలామంది
ఈ సబ్జెక్టు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.